అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. టెట్ 2024 1A సెషన్ 1 సెట్ 1 ఇంగ్లీష్ మోడల్ పేపర్ చూద్దాం. 61 క్వశ్చన్. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్. ఆప్షన్స్ లైక్, విల్ లైక్, వుడ్ లైక్, ఆర్ లైక్. ఆప్షన్ వచ్చి ఆప్షన్ 1 లైక్. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. (62) She dash a cup of coffee for me a few minutes ago. Choose the options that fits the blank. Options made, make, makes, made. The correct answer is option 4 made. Our sentence ఏమవుతుందంటే the sentence would be read, she made a cup of coffee for me a few minutes ago. The verb made is in the past tense, indicates that the action of making coffee was completed in the past. అంటే పాస్ట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసింది కాబట్టి మేక్కి మేడ్ పాస్ట్ టెన్స్ వెర్బ్ అవుతుంది కాబట్టి మేడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 63. Choose the grammatically correct sentence from the following. Options: I came here by walk, I came here by foot, I came here on foot, I came here by foot by walk. The correct answer is option 3. I came here on foot. The sentence uses the correct preposition on to indicate that you walked or on foot to arrive at your destination. The అదర్ ఆప్షన్స్ అన్నీ ఎర్రర్స్ అవుతాయి అనమాట, ఇన్కరెక్ట్ అవుతాయి. మనం ఏదైనా నడుచుకొని వచ్చినప్పుడు ఆన్ ఫుట్ అనే యూజ్ చేయాలి తప్ప బై ఫుట్, బై వాక్ అని అనకూడదు. 64 క్వశ్చన్. ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్. అంటే డైలాగ్ ట్యాగ్స్ యూజ్ చేయడానికి పర్పస్ ఏంటి అని. సో ఆప్షన్స్: టు కన్ఫ్యూజ్ రీడర్స్ అబౌట్ హూ ఈజ్ స్పీకింగ్, to attribute speech to characters, to omit punctuation marks, to create tension. So the correct answer is to attribute speech to characters. So dialect tags such as said, asked, replied, and exclaimed are used to indicate which character is speaking in a conversation. They help to clarify and attribute the dialogue to the correct speaker, making it easier for readers to follow the conversation. అంటే డైలాగ్ ట్యాగ్స్ యూజ్ చేసినప్పుడు ఎవరైతే స్పీకర్ ఉన్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి డైలాగ్ ట్యాగ్స్ యూజ్ చేస్తారు. ఆ డైలాగ్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల ఈజీగా అర్థమవుతుంది అనమాట ఎవరు కన్వర్జేషన్లో ఉన్నారు అని. నెక్స్ట్ 65 క్వశ్చన్. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ ఆఫ్ సిరీస్. ఒక లిస్ట్ ఆఫ్ సిరీస్లో ఇచ్చిన వాటిని ఏ పంక్చుయేషన్ మార్క్తో మనము సెపరేట్ చేస్తామని ఆప్షన్ ఇచ్చారు. సో ఆప్షన్స్ ఆర్ సెమికోలన్, కామా, క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ అపోస్ట్రాప్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే కామా అవుతుంది. ఏదంటే మనం ఏదైనా ద కామా ఈజ్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్డ్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ ఆఫ్ సిరీస్ ఇన్ యాజ్ ఐ లైక్ రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్ అండ్ ప్లేయింగ్ గేమ్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇక్కడ నాకేమి ఇష్టమో చెప్తున్నాం, రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్ అండ్ ప్లేయింగ్ గేమ్స్. అక్కడ ప్రతిదానికి కామా యూజ్ చేస్తున్నాం అనమాట. సో ద అదర్ ఆప్షన్ ఈజ్ నాట్ యూజ్ టు సెపరేట్ ఐటమ్ లిస్ట్. ఇక్కడ మిగిలిన ఆప్షన్లు దేనికి యూజ్ చేస్తారో కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. సెమికోలన్ యూజ్ టు సెపరేట్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్ దట్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ ఇన్ మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఆర్ యూజ్ టు సెట్ ఆఫ్ డైరెక్ట్ కొటేషన్స్. Direct quotation are to indicate the a word or phrase is being used in a special or ironic sense. Next, apostrophe is used to form possessive nouns or to indicate that a letter or letters
have been omitted in a contraction. Next 66 చూడండి. Choose the correct sequence of the words in which they appear in the dictionary. మెసేజ్, మెమరబుల్, మెంటర్, మెంబర్. ఇక్కడ డిక్షనరీలో వచ్చే ఆర్డర్లో ఐడెంటిఫై చేయమన్నారు. ఫస్ట్ అన్నిటితో ఎం స్టార్ట్ అయింది వదిలేండి. నెక్స్ట్ ఈ ఉంది, అన్నట్లోనే ఈ ఉంది కాబట్టి ఈని కూడా పక్కన పెడతాం. నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో ఎస్, తర్వాత ఎమ్, తర్వాత ఎన్, తర్వాత ఎం ఉంది. సో డిక్షనరీలో ఫస్ట్ ఎం వస్తుంది కాబట్టి మెమరబుల్లా మెంబరా డిసైడ్ చేయాలి. ఫస్ట్ ఎమ్, రెండు ఎంలో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వర్డ్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఓ ఉంది. సో బి వస్తుంది, డి. సో ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో స్టార్టింగ్ డి ఆప్షన్ 3లో ఉంది కాబట్టి డి, తర్వాత బి మెమరబుల్ వస్తుంది, తర్వాత మెసేజ్ మెంటర్ మిగులుతుంది, ఎం తర్వాత ఎన్ వస్తుంది కాబట్టి మెంటర్ సి, నెక్స్ట్ ఏ. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 67 క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. సో ఇక్కడ లింకర్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఆప్షన్స్ ఏమిచ్చారంటే హౌఎవర్, నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్వర్డ్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హౌఎవర్. సో however is a linker that indicates contrast used to connect two clauses or ideas that are contrary to each other, such as I wanted to go to the beach, however it was raining. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో లింకర్ అంటే however అన్న లింకర్ని ఎలా యూజ్ చేస్తామో ఒక ఎగ్జాంపుల్ చూడండి. I wanted to go to the beach, however it was raining. అంటే వర్షం పడుతున్నా కూడా నేను బీచ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మిగిలిన ఆప్షన్స్ ఏవి కరెక్ట్ కాదు, అవి ఎందుకు యూజ్ చేస్తారో కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ కింద సెంటెన్స్ ఇచ్చారు, దాంట్లో కాంప్లెక్స్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. సి డస్ నాట్ యూజ్ ఏ కంప్యూటర్. ఇది సింపుల్ సెంటెన్స్ అనమాట, దీంట్లో కాంప్లెక్సిటీ ఏం లేదు. ఐ వాంట్ టు ది మార్కెట్ అండ్ ఐ బాట్ సమ్ మిల్క్. ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్ కాదు. దే విల్ మీట్ అస్ అట్ ద స్కేటింగ్ ఏరియా. సో ఇది కూడా కాంప్లెక్స్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ 4 చూడండి. ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ అవుట్ సైడ్ షీ డిడ్ నాట్ వేర్ ఏ కోట్. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్కి ఎగ్జాంపుల్ అవుతుంది అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 69. చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లోరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ మౌస్. మౌస్కి ప్లోరల్ ఫాము ఫైండ్ అవుట్ చేయమన్నారు. అది రెగ్యులర్ కాదనమాట, ఇర్రెగ్యులర్ ఫ్లోరల్ అవుతుంది. అంటే మనకి ప్లోరల్ కావాలంటే ఏదైనా బనానా అంటే బనానాస్, లాస్ట్లో ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే అది ఫ్లోరల్ అవుతుంది. అది రెగ్యులర్ ఫ్లోరల్ అంటారు. ఇది ఇర్రెగ్యులర్ అనమాట. ఇర్రెగ్యులర్ దానికి ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ దానికి సెకండ్ దానికి అసలు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే రాదు. అలాగా మౌస్కి ఫ్లోరల్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 మైస్ అవుతుంది. సో ద నౌన్ మౌస్ ఈజ్ అన్ ఇర్రెగ్యులర్ నౌన్, meaning its plural form does not follow the usual pattern of adding s or es. Instead, the plural form of mouse is mice. Next, question number 70. Dash can come to the party if dash want to. Choose the correct pronouns to complete the sentence. Here options: everybody, he, nobody, she, anybody, they, anybody, you. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఎనీబడి దే. ఎందుకు అవుతుంది ఎనీబడి దే? ద సెంటెన్స్ షుడ్ రీడ్ ఎనీబడి కెన్ కమ్ టు ది పార్టీ ఇఫ్ దే వాంట్ టు. ఎవరైనా పార్టీకి రావచ్చు, రావాలనుకున్న వారు ఎవరైనా పార్టీకి రావచ్చు అని ఆప్షన్ వస్తుంది. మిగిలిన 3 దాంట్లో అడ్జస్ట్ చేస్తే అంత యాక్యురేట్ మీనింగ్ రాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 71. చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ to refuse or reject something such as an offer or request. ఇక్కడ చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్, ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్ని చూస్ చేసుకోమన్నారు. టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ అంటే రిజెక్ట్ చేయడానికి, రిఫ్యూజ్ చేయడానికి ఏ ఫ్రేజల్ వెర్బ్ యూజ్ చేస్తారని అడిగారు. దానికి ఆన్సర్ ఆప్షన్ 3 టర్న్ డౌన్. టర్న్ డౌన్ ఈజ్ ఏ ఫ్రేజల్ వెర్బ్ that means to refuse or reject something such as an offer, request or invitation. అలాంటివి రిజెక్ట్ చేయడానికి టర్న్ డౌన్
అన్న ఆప్షన్ యూజ్ చేస్తారనమాట, అన్న ప్రెజల్ వర్బ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ 72 క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. దే యూజువల్లీ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్స్. నెక్స్ట్ దే ఆల్వేస్ బిగిన్ విత్ ఇంట్రోగేటివ్ వర్డ్స్. దే గివ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. దే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్టేట్ ఫ్యాక్ట్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఇంపరేటివ్ సెంటెన్స్ ఏం చేస్తాయంటే దే గివ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆర్ యూజ్డ్ టు గివ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. దే టిపికల్లీ స్టార్ట్స్ విత్ ఎ వెర్బ్ అండ్ ఎయిమ్ టు ప్రాంప్ట్ ద లిజనర్ ఆర్ రీడర్ టు టేక్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లోజ్ ద డోర్, ప్లీజ్ వాష్ ద సాల్ట్, ఫినిష్ యువర్ హోంవర్క్. సో ప్రెజల్ వర్బ్లో ఎప్పుడు ఏముంటాయి అని అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఏముంటాయి అని అంటే కమాండ్స్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ, రిక్వెస్ట్లు కానీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73 ఈజ్ షెడ్ టు బి లెట్స్ గో హోమ్ టుగెదర్. సో చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫ్రమ్ ద సెంటెన్స్ అబౌవ్. సో డైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయమన్నారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. యూ ప్రపోజ్ టు మీ దట్ వీ షుడ్ గో హోమ్ టుగెదర్. హీ హర్గ్డ్ మీ టు గో హోమ్ విత్ మీ. He asked me to go home with him. He proposed me to go home together. The correct answer is he proposed to me that we should go home together. Indirect speech లో డెఫినెట్గా దట్ అలాంటి వర్డ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ద ఒరిజినల్ సెంటెన్స్ ఈజ్ సజెస్టింగ్ ఆర్ ప్రపోజల్ అండ్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫ్రమ్ షుడ్ రిఫ్లెక్ట్ దట్ ప్రపోజ్డ్. ఇక్కడ ఖచ్చితంగా ఏముండాలంటే ప్రపోజ్డ్ అన్న వర్డ్ ఉండాలి. సో ఈ ప్రపోజ్డ్ నుండి నెక్స్ట్ దట్ ఉన్న వర్డ్ని ఉన్న సెంటెన్స్ ఏదైతే అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఈ ప్రపోజ్డ్ టు మీ దట్ వీ షుడ్ గో హోమ్ టుగెదర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్. ఫ్రూట్ కేక్ సింగులర్ కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ 1, సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ ఈజ్ గాన్. చూస్ ద కరెక్ట్ వెర్బ్ దట్ ఫిట్స్ ఇన్ ది బ్లాంక్. ఈజ్ ఆరు వర్బ్ బి ఇచ్చారు. సో ఇక్కడ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 75. బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వర్డ్. చూస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫ్రమ్ ద సెంటెన్స్ అబౌవ్. బిలాంగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆప్షన్స్ నేటివ్, కాస్మోపాలిటన్, ఓమ్ని ప్రెజెంట్, పూరిటన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి కాస్మోపాలిటన్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాస్మోపాలిటన్ మీన్స్ బిలాంగ్స్ టు ది ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ హ్యావింగ్ ఏ గ్లోబల్ స్కోప్ ఆర్ క్యారెక్టర్. ఇట్ డిస్క్రైబ్స్ సంథింగ్ దట్ ఈజ్ వైడ్ స్ప్రెడ్, యూనివర్సల్ ఆర్ గ్లోబల్ ఇన్ నేచర్. సో కాస్మోపాలిటన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ 76 క్వశ్చన్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ కరెక్ట్గా స్పెల్లింగ్ అంటే కరెక్ట్గా స్పెల్లింగ్ కరెక్ట్గా చూడమని చెప్పారు. నెక్స్ట్ దీని ఆన్సర్స్ చూడండి, ఆప్షన్స్. సో దీని ఆన్సర్ ఆప్షన్ 2, జిప్సిస్. స్పెల్లింగ్ GYPSIES. ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 77 క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మాన్సూన్ మిస్ట్. సో మాన్సూన్ మిస్ట్కి మీనింగ్ అంటే చూస్ చేసుకోమన్నారు. ఆప్షన్ సన్షైన్, ఫాగ్, స్నో, హేజ్. ఇక్కడ ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్ అంటే మార్నింగే ఫాగ్ పడుతూ ఉంటుంది కదా, దాన్ని మాన్సూన్ మిస్ట్ అంటారు అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next, question number 78. I will tell you more. You always carried a bag with your books in it on your sightseeing trips. Choose the antonym of the word more. ఇక్కడ మోర్ అండర్లైన్ చేసి మోర్కి యాంటోనియం ఫైండ్ అవుట్ చేయమన్నారు. మోర్ అంటే ఎక్కువ మీనింగ్ వస్తుంది కాబట్టి, యాంటోనియం అంటే ఆపోజిట్ కాబట్టి, సో మోర్కి ఆపోజిట్ ఇక్కడ ఉన్నట్లో ఏముంది, అడిషనల్ అంటే అది కూడా ఎక్కువే, ఎక్స్ట్రా అన్న అది కూడా ఎక్కువే.
సో ఫర్దర్ అంటే ఇంకా సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 3 లెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 79 LAD which is an inborn trait of human beings proposed by psycholinguistic in a easy. సో LADకి డెఫినేషన్ ఏమవుతుంది అని అడిగారు. సో లాంగ్వేజ్, ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే లెర్నింగ్ యాక్టివిటీస్ డివైస్, లెర్నింగ్ acquisition design, language acquisition device, language activities design. So the correct answer is language, option 3, language acquisition device. Next question number 80, identify the graphic motor skills. సో గ్రాఫిక్ మోటార్ స్కిల్ని ఐడెంటిఫై చేయమన్నారు. అది లిజనింగ్, ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే లిజనింగ్ అండ్ రీడింగ్, లిజనింగ్ అండ్ రైటింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్. సో గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటంటే గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ రిఫర్ టు ది ఎబిలిటీ టు యూజ్ ద హ్యాండ్స్ అండ్ ఫింగర్స్ టు క్రియేట్ రిటన్ సింబల్స్ సచ్ యాజ్ లెటర్స్ అండ్ వర్డ్స్. దిస్ రిక్వైర్స్ కోఆర్డినేషన్ బిట్వీన్ హ్యాండ్స్, ఐస్ అండ్ బ్రెయిన్. సో ఈ 3 కోఆర్డినేషన్స్తో ఏది జరుగుతుందో దాన్ని గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అంటారు. సో ఆన్సర్స్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 రీడింగ్ అండ్ రైటింగ్. ఆప్షన్ 3 రీడింగ్ అండ్ రైటింగ్ ఈజ్ ద గ్రాఫిక్ మోటార్ స్కిల్. నెక్స్ట్ 81, క్వశ్చన్ నెంబర్ 81, ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆప్షన్స్ యాజ్, బిఫోర్, విత్ ఇన్, బ్రేవ్. సో కంటెంట్ వర్డ్స్ అంటే ఏంటంటే కంటెంట్ వర్డ్స్ ఆర్ వర్డ్స్ దట్ క్యారీ మీనింగ్ అండ్ కంటెంట్ such as nouns, verbs, adjectives and adverbs. In this case, brave is the adjective that describes a quality or characteristic. సో ఆప్షన్స్లో ఆప్షన్ 4 బ్రేవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే అదొక మీనింగ్ని ఒక దాన్ని క్యారీ చేస్తుంది కాబట్టి. సో బ్రేవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82, the main aim of a composition is to. Options: communicate one's thought in an organized way, communicates one's thoughts in a zigzag way, explore phonetics, improve one's handwriting. So the answer is option 1, communicate one's thought in an organized way. దాన్ని కాంపోజిషన్ అంటారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. అంటే ప్యాసేజ్ వచ్చి దాని నుంచి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం అనమాట. సో 83 క్వశ్చన్ ప్యాసేజ్ చూడండి. ద సన్ క్యాస్ట్ ఈజ్ గోల్డెన్ రేస్ ఓవర్ ద ట్రాంక్వెల్ మిడో వేర్ బటర్ఫ్లైస్ డాన్స్ అమాంగ్ ద వైల్డ్ ఫ్లవర్స్. ఏ జెంటిల్ బ్రీజ్ స్ప్రెడ్ త్రూ ద ట్రీ carrying with it the sweet scent of honey skull. In this peaceful oasis, time seemed to stand still, inviting weary soul to find solace in nature embrace. Select the correct statement based on the passage. The meadow was bustling with activity as a various animals roamed around. The butterflies in the meadow were still or resting on the flowers. The breeze in the meadow was harsh and unsettling. The meadow was devoid of any plant life. So option 2 is the correct answer. The butterflies in the meadows were still and resting on the flowers. Next question number 84, read the following passage. The sun cast. సో సేమ్ ప్యాసేజ్ క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ఇక్కడ మళ్ళీ ఆ ప్యాసేజ్ని బట్టి కరెక్ట్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ద మెడో వాజ్ నాయిసీ విత్ ద చిప్పింగ్ ఆఫ్ బర్డ్స్. ద బ్రీజ్ క్యారీడ్ ద scent of roses. Times seemed to pass quickly in the meadow. The meadow was surrounded by tall buildings.
Option 2 is the correct answer. The breeze carried the scent of roses. Next, question number 85. If the teacher is not imaginative, bilingual method and sin, options: innovative method, grammar translation method, direct method, deductive method. The correct answer is option 2, grammar translation method. Question number 86. The silent way was introduced by Hallmer, Hyams, Michael West, Gattegno. So the correct answer is option 4, Gattegno. Question number 87. I will walk dash the supermarket. Choose the option that fits in the blank. Blank లో కరెక్ట్గా ఫిట్ అయ్యే వర్డ్ని సెలెక్ట్ చేయమన్నారు. ఆప్షన్స్ 2 అప్ టు, ఆఫ్, ఆఫ్ అప్, అప్ టు, డ్యూ టు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అప్ టు. ఐ విల్ వాక్ అప్ టు ద సూపర్ మార్కెట్. అంటే సూపర్ మార్కెట్ వరకు నేను వెళ్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. Noun clause replaces dash in a sentence. Choose the option that fits the blank. So options: individual nouns, compound adjectives, compound prepositions, relative pronouns. So option 1 is the correct answer. Individual nouns. Noun clause replaces individual nouns. Next, question number 89. You ought to apologize. Apologize. Choose the function of ought to in the above sentence. Past habit, conditional statement, moral obligation, future intention. The correct answer is option 3, moral obligation. Ought to is used to express a sentence of moral obligation, duty or responsibility. In the sentence you ought to oblige, it indicates the obliging is the right thing to do in a given situation. సో ఇచ్చిన సిచ్యువేషన్లో నువ్వు అప్లై చెప్పడం మంచిది అని చెప్పి మీనింగ్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, question number 90. Select the correct use of articles in the following sentence. He is a doctor. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, దాంట్లో కరెక్ట్గా ఆర్టికల్స్ ఏ అండ్ ది అని ఉంటాయి కదా, సో ఆర్టికల్స్ని కరెక్ట్గా యూజ్ చేయమన్నారు అనమాట. ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. ఆప్షన్ 2, ద ఆర్టికల్ షుడ్ బి ది. ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. ద ఆర్టికల్ షుడ్ బి యాన్. ఇక్కడ ఈజీ డాక్టర్ అని ఇచ్చారు, ఇక్కడ ఏ ఉంది, సో ఈజీ డాక్టర్ సరిపోయిందా, లేకపోతే ఆప్షన్ 2 ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్ అంటే ఆర్టికల్ తీసేయమన్నారు. తీసేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈజ్ డాక్టర్ అవుతుంది, అది కరెక్ట్ సెంటెన్స్ కాదనమాట. నెక్స్ట్ ద ఆర్టికల్ షుడ్ బి ది. సో ఆర్టికల్ని ది కింద యూజ్ చేయమంటే ఈజ్ ద డాక్టర్, ఇది కూడా కరెక్ట్ సెంటెన్స్ కాదు. నెక్స్ట్ ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. ఆర్టికల్ కరెక్ట్గా యూజ్ చేశారని చెప్తున్నారు. నెక్స్ట్ 4th ఆప్షన్ చూడండి, ద ఆర్టికల్ షుడ్ బి యాన్. సో ఆర్టికల్ షుడ్ బి యాన్ అంటే ఏ ప్లేస్లో యాన్ ఉండాలన్నారు. సో యాన్ ఉండాలంటే అక్కడ ఏఐఓయు ఉండాలి, కాబట్టి ఇది డి ఉంది, కాబట్టి అంటే ఓవల్స్ ఉంటేనే మనం యాన్ యూజ్ చేస్తాం. సో ఓవల్ లేదు కాబట్టి ఇక్కడ మనం యాన్ యూజ్ చేయడానికి కూడా అవదు. సో ఇది రాంగ్. సో ఇది కూడా మనం ఆర్టికల్ తీసేస్తే కరెక్ట్ మీనింగ్ రావట్లేదు, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.